అందరికీ నమస్కారం. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అందరూ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి అకేషన్తో పని లేకుండా ఎప్పుడు తీయగా తినాలనిపిస్తే అప్పుడు చేసుకోగలిగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను. ఇది పైన కాజాలాగా క్రిస్పీగా, లోపల గులాబ్ జామున్లా సాఫ్ట్గా ఉండి నోట్లో కరిగిపోయేలా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ చేయడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా మెజరింగ్ కప్తో కానీ లేదా పావు లీటర్ గ్లాస్ ఉంటే దాంతో కానీ పావు కప్పు వరకు పంచదార కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత సరిగ్గా పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. అయితే ఈ వంట సోడా నిలవైపోయింది కాకుండా తాజాది మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉండి గుమగుమలాడుతూ ఉండే నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మరీ పుల్లగా కానీ మరీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు విస్క్ తీసుకొని ఇదంతా బాగా కలపాలి. ఇదంతా ఇలా కలిపేసరికి మనం సోడా వేయడం వల్ల సోడా పెరుగుతో రియాక్ట్ అయ్యి ఇలా చక్కగా నురగ్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండి వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ స్వీట్ని ఎక్కువగా తమిళనాడు వాళ్ళు చేస్తూ ఉంటారు. మైదాతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ స్వీట్ మరీ రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా అకేషనల్గా మాత్రమే చేసుకోవడం మంచిది. ఇప్పుడు విస్క్తో ఈ పిండంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది ముద్దలాగా ఉంది కాబట్టి ఇది కొంచెం సాఫ్ట్గా అవడం కోసం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మరీ జారైపోకుండా అలాగే మరీ గట్టిగానూ కాకుండా మనం బొబ్బట్లు చేసేటప్పుడు ఏ విధంగా అయితే కలుపుతామో అలా కొంచెం స్టిక్కీగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలపడానికి మరీ ఎక్కువ నీళ్ళు అవసరం పడదు కానీ కేవలం 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపిన తర్వాత ఇది చేతికి ఇలా కొంచెం జిడ్డుగా అంటుకుంటూ ఉన్నప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసి పిండంతా ఒకసారి బాగా కలిపినట్లయితే చేతికి అంటుకోకుండా ఇలా చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా ఉండడం కోసం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఆ నెయ్యిని ఈ పిండి ముద్దకి అంటించాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి గంట పాటు నాననివ్వాలి. ఈ పిండి నానేలోగా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ని చూపిస్తాను. ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు అన్నం వండుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ గిన్నెని తీసుకున్నాను. ఇది 2.2 లీటర్ కెపాసిటీ తోటి ఇలా మూత కూడా వస్తుంది. ఇది 3 లేయర్స్తో ఉంటుంది కాబట్టి అస్సలు అడుగు పట్టేయకుండా అన్నం వండుకోవడానికే కాకుండా బిర్యానీలు, పులావ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకా కూర లాంటివి వండిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికని ఇలా 3 గిన్నెలతో వచ్చే సెట్ని తీసుకున్నాను. ఇంకా పచ్చళ్ళు లాంటివి చేసుకున్నా లేదా ఇడ్లీ, దోశ బ్యాటర్ లాంటివి కూడా ఇందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. మీకు రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు స్పైస్ ఫుడ్ అని మన కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసినట్లయితే స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని మనం పిండి కొలిచిన కప్పుతోనే 1 కప్పు పిండికి 1 కప్పు పంచదార వేసి అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. అయితే ఇది మరీ గట్టి పాకంలాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కానీ మనం గులాబ్ జామున్ సిరప్ ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా కొంచెం జిడ్డుగా ఉండేలా మరిగిస్తే సరిపోతుంది. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి పాకం ఇలా జిడ్డుగా స్టిక్కీగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేయడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్లో నూనె పెట్టుకుని ఈ నూనెని నెమ్మదిగా కాగనివ్వాలి. ఇప్పుడు గంట పాటు చక్కగా నానిన ఈ పిండిని మరోసారి బాగా కలపాలి. పిండి ఇలా గంట పాటు చక్కగా నానినట్లయితే ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఇలా పిండంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా అవసరమైతే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ మాత్రం సైజు ఉండేలా వీటిని బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఈ బాల్ని కొంచెం వెడల్పుగా అప్పడంలా చేసుకోవాలి. అంటే మరీ పల్చటి అప్పడంలా కాకుండా కొంచెం అరిసెలాగా కొద్దిగా ఫ్లాట్గా ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని మనం కడాయిలో వేయించేటప్పుడు మిగతావి డ్రై అయిపోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఇంతకుముందు నూనె పెట్టుకున్నాం కదా, ఆ నూనె ఎంతవరకు కాగిందో చెక్ చేసుకోవాలి.
నూనె మరీ ఎక్కువ పొగలొచ్చే వరకు కాకుండా ఈ మాత్రం కాగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా కడాయి పట్టినన్ని వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి. మరీ మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి లోపల సరిగా ఉడకకుండా పైన త్వరగా రంగు మారిపోయే అవకాశం ఉంటుంది. ఇవి నూనెలో వేయగానే ఇలా చక్కగా పొంగి వేగుతూ ఉంటాయి. అయితే ఒక పక్కన నూనెలో వీటిని వేసుకుంటూనే వేగిన వాటిని రెండో వైపుకి తిరిగేసుకుంటూ రెండు పనుల్ని ప్యారలల్గా చేసుకోవాలి. లేదంటే మొదట వేసినవన్నీ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పిండికి సరిగ్గా 15 స్వీట్లు వచ్చాయి. ఇలా ఒక పక్కన వేగినవన్నీ రెండో వైపుకి తిరిగేసుకొని అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన వీటిని నూనె రాకుండా కొంచెం పక్కకి వంచి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకున్న వెంటనే పక్కనే ఉన్న పాకంలో వేసుకోవాలి. అయితే పాకం మరీ చల్లారిపోకుండా అలాగే మరీ తగలబడిపోయేంత వేడిగా కాకుండా మీడియం హీట్తో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకం వీటన్నిటికీ అంటుకునేలా ఇలా పైకి కిందకి కలపాలి. ఇక్కడ నేను సరిగ్గా 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పాకం ఎంత బాగా పీల్చుకొని లోపల ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో చూశారు కదా. అయితే వీటిని ఇలాగే పాకంలో ఇంకా ఎక్కువసేపు ఉంచేసినట్లయితే మరీ ఎక్కువ తీయగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంత తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువసేపు పాకంలో ఉంచుకోవచ్చు. వీటిని ఇలా ప్రిపేర్ చేసిన వెంటనే తిన్నట్లయితే పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా 3 రోజుల పాటు బయటే నిల్వ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చుతో చేసుకునే ఈ ఈజీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.